పూతనని కూడా తరింపజేశాడు, అగ్నిహోత్ర స్వరూపంగా మార్చి కృష్ణ పరమాత్మ భాగవతంలో. ఎందుకు అంటే పూతన ఏం చేయడానికి వచ్చింది? కృష్ణ పరమాత్మకి పాలు ఇవ్వడానికి వచ్చింది. అది విషమయమైన పాలు, ఆయనకి విషము అమృతము అనేటటువంటి తేడా లేదు. ఏదైనా ఆహారం ఇవ్వడానికి వచ్చింది. ఎవరు ఆహారాన్ని ఇవ్వాలనుకుంటారో వాళ్ళు అగ్నిహోత్ర స్వరూపులు. గుర్తుంచుకోండి, ఎవరు దేవతలకి ఆహారాన్ని ఇస్తారో వాళ్ళు అగ్నిహోత్రానికి యోగ్యమైనటువంటి శరీరం అవుతుంది. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మకి పాలివ్వాలి అని ఆవిడ వెళ్ళిందో విషపు చన్నులతోటి, ఆ పాలని మొత్తాన్ని, పాలతో పాటు ఆమె లోపల ఉన్న కల్మషాన్ని, నెత్తుర్ని అన్నిటినీ కూడా పీల్చేశాడు ఆయన. పీల్చిన తర్వాత మిగతా రాక్షసుల్లాగా ఆమెని పోల్చలేదు. ఆమె ఎప్పుడైతే స్వామికే పాలివ్వాలనుకుందో అప్పుడు ఆమె అగ్నిహోత్ర స్వరూపంగా మారిపోయింది. అందుకనే ఒక వృక్షములాగా ఆమె పడి చచ్చిపోయింది అని చెప్తారు. వృక్షములాగా పడితే వృక్షాన్ని ఎట్లా అయితే నరికి ఒక్కొక్క భాగంగా నరికి అగ్నిహోత్రం లోపల ఇచ్చేస్తారో, కృష్ణ పరమాత్మకి పాలివ్వడం వల్ల లోపల అగ్ని ఉన్నటువంటి కట్టెగా ఆమె మారిపోయింది. ఆ మారినటువంటి కట్టెగా ఉన్నటువంటి వృక్షంగా ఉన్నటువంటి పెద్ద ఆకారంగా ఉన్నటువంటి ఆమె శరీరాన్ని ముక్కలుగా కోసి, ఆ కోసినటువంటి ముక్కల్ని కాలిస్తే ఆ శరీరంలోంచి ఏవో పిచ్చి వాసనలు రాలేదటండి, ప్రేత ధూమము రాలేదట, అగరు వాసన వచ్చిందట. అగరుబత్తి అని మనం అంటామే. ఈ అగరు అనేటటువంటిది మహావృక్షం. ప్రతిరోజు ఇంట్లో అగరు యొక్క పొగని ఎవరైతే ధూమాన్ని వేస్తారో వాళ్ళ ఇళ్లల్లో లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది. ఆమెకి వెంటనే వైకుంఠంలో లక్ష్మీ స్వరూపాన్ని ప్రసాదించాడు. తన తల్లిగా ఆమె అందరూ చూస్తుండగా ఒక దివ్య శరీరంతో అక్కడ కాల్చినటువంటి దీంట్లోంచి వైకుంఠానికి చేరింది. అంటే కృష్ణ పరమాత్మకి దుర్బుద్ధితోటి ఆహారాన్ని ప్రసాదించిన, దేవతలకి దుర్బుద్ధితోటి అంటే వామాచారము దక్షిణాచారం అని ఉన్నాయి. నువ్వు ఏ ఉద్దేశంతో ఇచ్చినా కూడా పరమాత్మ నిన్ను ఉద్ధరిస్తాడు అన్నప్పుడు ఇంత మహత్తరమైనటువంటి యాగం జరిగి ఇక్కడ ఇంత కార్యక్రమం జరుగుతూ ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళేటటువంటి ద్రవ్యము మనకి ఉత్తమ గతుల్ని ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది.